తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటుగా అనుబంధ ఆలయాల్లోనూ భక్తులు బారులు తీరి కనిపిస్తున్నారు. ఉత్తర ద్వారాల ద్వారా వెళ్తూ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీనిపై ఐ న్యూస్ ప్రతినిధి వర్మ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ ఇతర అనుబంధ ఆలయాల్లోనూ తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా బారులు తిరుగుతూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక తిరుమలలో స్వామివారికి ఉదయం ధనుర్మాస ప్రత్యేక పూజలు అనంతరం తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రోటోకాల్ ప్రారంభం కాగా 8 గంటల నుంచి ముందస్తు టోకెన్లు ఉన్న సర్వదర్శనం భక్తులకు దర్శనానికి అనుమతించారు. అనంతరం 9 గంటలకు మాడ వీధుల్లో స్వర్ణ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రేపు ద్వాదశి సందర్భంగా చక్రస్నాన ఘట్టం కూడా నిర్వహిస్తున్నారు. ముందస్తు టోకెన్లో ఉన్న భక్తులను మాత్రమే టీటీడీ దర్శనానికి అనుమతిస్తుంది. ఇప్పటికే ఆఫ్లైన్లో కేటాయించిన ఏదైతే రోజుకు 40,000 టోకెన్లతో పాటు ఆన్లైన్లో టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక ప్రస్తుతం నేను తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీనివాస ఆలయం దగ్గర ఉన్నాను. ప్రస్తుతం చూస్తే భారీగా ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇదే తీరుగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఈ విధంగా స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వారంలో ప్రవేశిస్తే తమకు ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని చెప్పి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. అందుకే ఎంత తెల్లవారుజాము నుంచే కూడా భక్తులు ప్రత్యేక ఉపవాసాలు చేస్తూ కూడా స్వామివారిని ఈ విధంగా ఉత్తర ద్వార దర్శనం కోసం వస్తుంటారు. దీనికోసం టీటీడీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా స్వామివారి ఆలయంలో ఉత్తర ద్వారం ఉన్న ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. మనకు తిరుమలలోని ఆలయంలో కూడా ఉత్తర ద్వారం అక్కడ ఉండదు. కేవలం నారాయణవనంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు అలాగే తిరుపతిలోని ఈ శ్రీనివాస ఆలయంలో మాత్రమే ఉత్తర ద్వారం ఉండడంతో ఇక్కడ ఉత్తర ద్వారానికి అభిముఖంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కొలువు తీర్చి భక్తులకు ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఈ విధంగా అమ్మవార్లతో సమేతంగా కొలువు తీర్చి భక్తులకైతే ఈ విధంగా ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అలాగే స్వామి దర్శనం చేసుకొని భక్తులు స్వామివారి కింద నుంచి కూడా వెళ్ళి కూడా తరిస్తున్నారు. మనతో పాటు ఇక్కడ ఏదైతే అర్చక స్వాములు ఉన్నారు, ఈ ఉత్తర ద్వార దర్శనం యొక్క విశిష్టత ఏమిటో ఒకసారి కూడా వారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాము. మనతో పాటు టీటీడీ అర్చకులు శ్రావణ్ కుమార్ స్వామి ఉన్నారు. స్వామి చెప్పండి, అసలు వైకుంఠ ఏకాదశి రోజున ఈ ఉత్తర ద్వార దర్శనానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? తిరుమల తిరుపతి దేవస్థానం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయమైనటువంటి ఈ చిట్పి హై స్కూల్ ప్రాంగణంలో వెలిసి ఉన్న శ్రీనివాస స్వామి ఆలయం చాలా పురాతనమైనటువంటి ఈ దేవాలయం దాదాపుగా 300 సంవత్సరాల క్రిందటి నుంచి ఈ దేవాలయం వెలిసి ఉంది. ఇక్కడ ఎందరో ఎత్తులు మునులు మహర్షులు కూడా స్వామివారికి ఆరాధన నిత్య కైంకర్యములు చేశారు. ఇందులో ఈ దేవాలయంలో కానీ ఇతర వైష్ణవ దివ్య దేశాలలో కానీ అంటే మన తిరుమల శ్రీవారి ఆలయం కావచ్చు, గోవిందరాజస్వామి రాములవారి గుడి, మన శ్రీనివాస స్వామి గుడి, అపలాయగుంట, ఇలాగా వైష్ణవ దివ్య క్షేత్రాలలో కూడా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి నాడు విశేషంగా ఉత్తర ద్వార ప్రవేశం అంటే ఈరోజు స్వామి ఉత్తరం వైపు తిరుగుతారు వైకుంఠంలో. అంటే స్వామివారు మేలుకొలుస్తారు. ఈరోజు ఈ 30 రోజులు ధనుర్మాస 30 రోజులు విశేషంగా ఆండాలమ్మవారి కోసం తిరుపావై సేవాకాలం అనేది జరుగుతుంది. దాంట్లో ఈరోజు ప్రధానమైనటువంటిది వైకుంఠ ఏకాదశి. ఈరోజు స్వామి దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుగా స్వామివారు తిరుగుతారన్నది మన పురాణ వాక్యం. ఈరోజు ఎందుకు తిరుగుతారంటే వైకుంఠంలో ముక్కోటి దేవతలందరూ కూడా స్వామివారిని దర్శించడానికి వైకుంఠానికి మార్గం ఎలాగా అంటే ఉత్తరం వైపే. ఇది శాస్త్రం. వైకుంఠానికి ద్వారం ఎలాగుందంటే ఉత్తరం వైపే. ఈ యొక్క ధనుర్మాసంలో వచ్చే విశేషమైనటువంటి రోజు ముక్కోటి ఏకాదశి నాడు మన ఉత్తర ద్వార ప్రవేశముగా స్వామివారిని దర్శిస్తే మనకి పునర్జన్మ అభిద్యతే అని శాస్త్రం చెప్తుంది. మళ్ళీ జన్మంటూ ఉండదు, నిత్యము వైకుంఠంలో స్వామివారి సేవలోనే ఉండొచ్చు అన్నది. అని కోసమే ఈ వైకుంఠ ఏకాదశి నాడు
మనం విశేషంగా వైష్ణవ దివ్య క్షేత్రాలలో 108 వైష్ణవ దివ్యాలయాలలో కూడా విశేషంగా చేస్తారు. ఈరోజు మన దేవాలయంలో ఉదయం స్వామివారికి 2 గంటలకు సుప్రభాతంతో, అంటే తిరుపల్లిలిచి అనే సేవాకాలంతో సుప్రభాతం మేల్కొలిపి ఆ తర్వాత స్వామివారికి పాంచరాత్ర ఆగమోక్తంగా మహాభిషేక కార్యక్రమం నిర్వహించాము. ఉదయం 6 గంటలకి స్వామివారికి మాడవీధి ప్రదక్షిణముగా విచ్చేసి ఉత్తర ద్వార ప్రవేశము. మనకు టీటీడీ ఆలయాల్లో కూడా ఉత్తర ద్వారం అనేది చాలా తక్కువ ఉంటాయి. మనకు నారాయణ వనంలో ఆలయం ఉంది, మనకి ఇక్కడ శ్రీనివాస ఆలయం తిరుమలలో కూడా ఉండదు. ఏం ప్రత్యేకత, ఈ ఆలయం ప్రత్యేకత ఏమంటారు? ఈ ఆలయం ప్రత్యేకత అంటే సార్ 4 ద్వారాలు కలిగింది ఈ దేవాలయం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ. సంవత్సరానికి ఒకరోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ప్రవేశం స్వామివారిని దర్శించడానికి అనుమతిస్తాం. ఈరోజు అది సాధారణంగా శాస్త్రవాక్యం కూడా, రోజు వదలడానికి లేదు. ఉత్తర ద్వారం అన్నది ఓన్లీ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే స్వామివారికి ఉత్తర ద్వార ముఖంగా, అంటే లోపల ఉన్న స్వామివారు వైకుంఠంలో ఉన్నారు కాబట్టి మనం ఉత్తర ద్వార ముఖంగా వెళ్ళి ఆ వైకుంఠంలో ఉన్న స్వామివారిని దర్శిస్తే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి. పునర్జన్మంటూ ఈ భూలోకంలో వచ్చి మళ్ళీ మనకు మానవ జన్మంటూ వద్దు, ఎప్పుడు వైకుంఠంలో స్వామివారి నిత్య సేవలోనే ఉంటామన్నది అందుకోసమే ఈ ఉత్తర ద్వార ప్రవేశం మనం ఏర్పరిచాము. కావున భక్తులందరూ కూడా ఈరోజు స్వామివారికి నిత్యం ఉదయం 6 గంటల నుండి కూడా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శిస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి మహోత్సవం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఎక్కడైనా ఏ వైష్ణవ దేవాలయంలో అయినా మీరు విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అర్చక స్వాములు కూడా చెప్తున్నారు, ఇక్కడ ఏదైతే ఉత్తర ద్వారం యొక్క ప్రాధాన్యత ఏమిటనేది కూడా మనకు వివరించడం జరిగింది. మనం చూస్తున్నాం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఉత్తర ద్వారంలో అభిముఖంగా స్వామివారిని వేంపు చేసి భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారు కిందకుండా వెళ్ళి ఆలయంలోని మూల విరాటను కూడా దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఈ విధంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు తిరుమలతో పాటు ఇటు తిరుచానూరు, అటు శ్రీనివాస మంగాపురం, అలివేలు మంగాపురం, అపలాయగుంట, ఇలాగా నారాయణవనం అనేక చోట్ల కూడా ఇదే భక్తుల సందడి గోవిందనామ స్మరణలతో ఈ ఆలయాలు మారుమ్రోగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరుగుతున్న ఈ వైకుంఠ ఇది భక్తజన కోలాహలంగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.